సో మేమైతే ఇంకా ఎయిర్పోర్ట్కి బయలుదేరాం. దారిలోనే మా బాబు నిద్రపోయాడు. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత పెద్ద బాంబే పడింది నా మీద. ఎక్స్ట్రా లగేజ్ ఉన్నిందని చెప్పి 4200 పే చేశాను. సో నాకు తెలుసు లగేజ్ ఉంది ఎక్స్ట్రా అని. కానీ నేనేమనుకున్నానంటే, అంటే నేనేం ఫస్ట్ టైం ట్రావెల్ చేయట్లే, బట్ ఏదో చిన్న కన్ఫ్యూజన్ అయిపోయింది ఎందుకో, ఇంకా అట్లా పే చేయాల్సి వచ్చింది. నేను అనుకున్న 14 kgs అని చెప్పి యాక్చువల్లీ 7 kgs క్యాబిన్లోకి, 7 kgs ఏమో మనం ఫ్లైట్ లగేజెస్ దాంట్లో వేసేయచ్చని. నేనేమో 2 కౌంట్ చేసుకొని మా డాడీకి అంతా కరెక్ట్గానే ఉందని చెప్పా. స్టిల్ ఇంకేం చేయలేం కాబట్టి డబ్బులు కట్టేసి ఇంకా ఫ్లైట్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ వాళ్ళ తాతతో ఆడుకుంటున్నాడు మా బాబు. ఇంకా అంతే, ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసేస్తుంది. ఈ మధ్యన ఫ్లైట్ జర్నీస్ అంటేనే కొంచెం భయంగా ఉంది అప్పటి నుంచి. కానీ ఏం చేస్తాం, చిన్న బాబుతో తప్పదు కాబట్టి ఇంకా ఫ్లైట్ జర్నీనే చేస్తాము. అలా ఎక్కి అలా దిగేసే లోపల మాకు చెన్నై ఎయిర్పోర్ట్ వచ్చేసింది. మా బాబు చూడండి వాళ్ళ తాతను పట్టుకొని ఎంత బాగా వస్తున్నాడు. ఒకప్పుడు చిన్ని చేతుల్లో చిన్ని పిల్లాడిలో ఉండేవాడు, ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోతున్నాడు. ఒక్కొక్కసారి బాధ అయిపోతుంది, ఒక్కొక్కసారి అలాగే ఆనందంగా కూడా ఉంటుంది. ఆనందపడే లోపలే ఇంకా అల్లరి చేసి ఏదో ఒకటి కోపం తెప్పించేస్తాడు. ఏం చేస్తాం, ఇంకా చిన్నపిల్లలు కదా, అంతే.